హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో పూజలు చేస్తున్నప్పుడు లేదా వ్రతాలు నిర్వహించేటప్పుడు కొన్ని వింత వింత సందేహాలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవటమే. కనుక ఇంట్లోని వారికి శాస్త్రాల మీద ఎటువంటి అవగాహన ఉండదు. కాబట్టి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి డబ్బున్న వారు ఏ పని చేసినా కొంచెం ఆర్భాటంగా చేస్తారు. దానిని చూసి డబ్బు లేని వారు కూడా ఆ ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు చివరన ఒక మాట చెప్తారు. తమ వైభవం కొలది ఏమైనా తాంబూలాన్ని సమర్పించాలి అని చెప్తారు. అంటే వారికి ఉండే ఆర్థిక స్థితిని బట్టి ఏమైనా సమర్పించాలి. అందుకే సత్యనారాయణ వ్రతాన్ని పాటించేటప్పుడు కొందరు బంగారం లేదా వెండి లేదా మట్టి పసుపుతో ప్రతిమని చేసి పూజ చేయమన్నారు. బంగారంతో చేసిన వారికి ఎక్కువ ఫలితం మరియు పసుపుతో చేసిన వారికి తక్కువ ఫలితం వస్తుంది అని చెప్పలేదు. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ఇక్కడ ప్రధానం. ఏదైనా వ్రతాన్ని ఆచరించినప్పుడు ఇంటికి ముత్తైదువులు వస్తే తాంబూలం ఇవ్వడం మన ఆచారం. ఇలా తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు ఆకు, వక్క, పండు దానితో పాటు దక్షిణ ప్రధానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆకులు సూర్యుడికి సంబంధించినవి, సున్నం చంద్రుడికి సంబంధించినది, వక్కలు కుజుడికి సంబంధించినది. కానీ ఈ శ్రావణ మాసంలో నానబెట్టిన శనగలను దక్షిణంగా తాంబూలంతో పాటు ఇవ్వాలి. నానబెట్టిన శనగలు అనగా గురు గ్రహానికి సంబంధించినది. ఇలా ఈ 4 గ్రహాల అనుగ్రహాన్ని పొందడానికి వాటికి సంబంధించిన దానాలు చేయడం కూడా మంచిదే. ఈ గ్రహాలకు సంబంధించిన శాంతిని చేయటం వలన కూడా ఆ గ్రహ ఆగ్రహం యొక్క తీవ్రత తగ్గుతుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి కూడా వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. వాళ్ళ వైభవాన్ని బట్టి తాంబూలాన్ని ఇవ్వమన్నారు కదా అని ముత్తైదువులకు 5వ తనానికి సంబంధించిన వస్తువులు లేకుండా ఇవ్వకూడదు. అది దోషమవుతుంది. పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క పండు, అలాగే దక్షిణ జాకెట్టు ముక్కను కూడా కొంతమంది తాంబూలంతో ఇస్తూ ఉంటారు. అంతగా ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆ జాకెట్ ముక్కను ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఈ కాలంలో కొంతమంది తాంబూలంలో స్టీల్ ప్లేట్లను కూడా పంచిపెడుతూ ఉన్నారు. ఇనుప వస్తువులను దానం తీసుకునే వారికి అంతా మంచిది కాదు. కనుక స్టీలు సామాన్లు తాంబూలాలలో పెట్టి ఇవ్వకూడదు. పూర్వకాలంలో కొంతమంది ధనవంతులు వెండితో చేసిన కుంకుమ భరణిలు లేదా కాటుక భరణిలను ఇచ్చేవారు. కానీ స్టీల్ వస్తువులను ఎవరూ ఇవ్వలేదు. కానీ స్టీల్ వస్తువులను తాంబూలంలో ఇవ్వకూడదు. కానీ శ్రావణ మాసంలో తాంబూలం తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించండి. వారు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించి ఇవ్వడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.